Well, next contestant, Basivi Reddy from yoursubshop.com. Welcome to the show. అందరికీ నమస్కారం. నేను yoursubshop.com నుంచి వచ్చాను. పల్లెటూరులో తయారు చేసే డ్వాక్రా మహిళలు కానీ లేకపోతే రైతులు కానీ వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళు ఆన్లైన్ చేసుకోవటం ఎలాగో వాళ్ళకి చాలా అంతా తెలియదు అనమాట. దానికోసం అని చెప్పి yoursubshop.com తయారు చేసాం. ఇది మెయిన్గా రూరల్ ఏరియాస్లో వాళ్ళ ప్రోడక్ట్స్ని వాళ్ళే ఆన్లైన్ చేసుకోవచ్చు. వాళ్ళంతటికి వాళ్ళే ఎవరైనా ఆ బల్క్ ప్రోడక్ట్స్ని వ్యాపారస్తులు ఉంటారు కదా పట్టణాల్లో, వాళ్ళు కొనుక్కోవచ్చు అనమాట వాళ్ళ ద్వారా. ఇందులో మధ్యలో ఎలాంటి మీడియేటర్స్ ఉండరు. డైరెక్ట్గా వాళ్ళే ట్రాన్సాక్షన్ చేసుకోవచ్చు. వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ మా సైట్ నుంచి మేము హెల్ప్ చేస్తూ ఉంటాం. యువర్ సబ్ షాప్ అంటే ఇప్పుడు నేను మామూలుగా నా ఓన్ షాప్ ఆన్లైన్ పెట్టుకోకుండా మీ పోర్టల్ ద్వారా నేను అమ్మొచ్చు. మీ డొమైన్ లేకుండా కూడా మీరు మా సైట్లో అప్లోడ్ చేసుకోవచ్చు మీ ప్రోడక్ట్స్ని డైరెక్ట్గా. ఎవరైనా మీకు ఆర్డర్ ఇస్తే కనుక వాళ్ళ మా కంట్రోల్ ప్యానల్ ఉంటుంది మేడం, కాల్ సెంటర్ లాగా. మీరు ఎవరికి ఆర్డర్ ఇచ్చారని చెప్పి వాళ్ళకి ఫోన్ చేస్తాం. ఇలాంటి ప్రోడక్ట్స్ మీకు ఆర్డర్ వచ్చింది సార్, మీరు డెలివరీ చేస్తారని అడుగుతాం. వాళ్ళు డెలివరీ చేస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి పికప్ చేసుకుని అవి వీళ్ళకి ట్రాన్స్పోర్ట్ చేస్తాం. మీరు వెళ్ళి పికప్ చేసుకుని చేశారంటే భారతదేశంలో ఉన్న డబ్బులు సరిపోవు మీకు లాజిస్టిక్స్కి. మీరు అమ్మేశాక వాళ్ళకి లీడ్ పంపించండి, వాళ్ళు ప్యాకేజ్ చేసుకుని వాళ్ళు ట్రాన్సాక్షన్ అంటే B2B వీళ్ళు షాప్ లో ఈ సామాన్ ఉన్నాయని చెప్తారు. ఆ సిస్టమ్ ఉండిద్ది. ఇప్పుడు ఏంది, ఎవరెవరికైతే వాళ్ళ ఓన్ పోర్టల్ పెట్టుకోలేరో వాళ్ళు వెళ్ళి మీ దాంట్లో ఒక స్టోర్ ఫ్రంట్ క్రియేట్ చేస్తున్నారు మీరు పీపుల్ కి. ఇప్పుడు అమెజాన్ లో స్టోర్ ఫ్రంట్స్ ఉన్నట్టుగా మీ దాంట్లో కూడా స్టోర్ ఫ్రంట్స్ క్రియేట్ చేసి ఇలాంటి వాళ్ళందరూ వాళ్ళ ప్రోడక్ట్ లిస్ట్ చేస్తారు. సో మీ సైట్ ప్రత్యేకత ఏంటిది అంటే ఏం అమ్ముతున్నారు మీరు? అక్కడ రూరల్ ఏరియాలో తయారయ్యే బట్టల దగ్గర నుంచి వాళ్ళ ఫుడ్ ఉండేది కదా సార్, ఫుడ్ అన్ని కేటగిరీస్ అనమాట. ఇప్పుడు అన్ని కేటగిరీస్ ఏంటమ్మా? అన్ని కేటగిరీస్ నేను మీ సైట్ కి ఎందుకు వస్తాను? ఫుడ్ ప్రొడక్ట్స్ లో ఊర్లో వితౌట్ టూ మచ్ ప్రాసెసింగ్ అవి లేనివి, హోల్ ఫుడ్స్ లాంటివి ఊర్లోనే డైరెక్ట్ గా ప్రొడ్యూస్ చేసినవి సిటీస్ లో ఉన్న వాళ్ళు వేరెవరు ఉన్నారు కొనుక్కోవచ్చు. మీరు అక్కడ నుంచి డైరెక్ట్ గా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళకి. అంటే వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళకి సౌకర్యం లేకపోతే కనుక ఛానల్ చూపిస్తాం. మీరు చెప్పింది ఫుడ్ ప్రోడక్ట్ అంటున్నారు కదా, ఫుడ్ ప్రోడక్ట్ మీదే మీరు కాన్సన్ట్రేట్ చేయండి. ఈ జంతికలు, అప్పడాలు ఇవన్నీ ఉన్నాయి కదండి, మన అరిసెలు ఏవో పచ్చళ్ళు, ఇవన్నీ మీరు సిటీకి కానీ ఏమైనా సప్లై చేయగలిస్తే మీ ఈ కామర్స్ వల్ల చాలా ఉపయోగపడుతుందండి. దాని మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఈ అన్ని ట్రాన్స్పోర్ట్ మేడం అన్నట్టు అస్సలు దాన్ని పెట్టుకోకండి మధ్యలో. మీ బిజినెస్ మోడల్ మంచి బిజినెస్ మోడల్, 100% మంచి బిజినెస్ మోడల్. మీరేం చేయాలంటే ఆ ఊర్లో చాలా మటుకు ఈరోజు కూడా ఊర్లో తయారయ్యే వస్తువులు నాణ్యంగా కల్తీ లేకుండా ఉన్న ప్రొడక్ట్స్ ఉంటాయి. వాళ్ళని మీరు అప్లోడ్ చేసుకోండి. వాళ్ళు ఎక్కడ అప్లోడ్ చేసుకుంటారు? మీకు టీం ఉండాలి. మీరు వీళ్ళతో వర్క్ చేసి మీరే వాళ్ళకి అప్లోడ్ చేసి పెట్టాలి. పిక్చర్లు తీయాలి, అప్లోడ్ చేయాలి, సైట్ అంతా మెయింటైన్ చేయాలి. ఎవరన్నా కొన్నారో వాళ్ళకి మనీ ఆన్లైన్, ఈ కామర్స్ ఆన్లైన్ వాళ్ళు పే చేసేసుకోవాలి. దాంట్లో ఆ మనీలో మీ కమిషన్స్ తీసుకొని మిగిలిన వాళ్ళకి ఇవ్వాలి మీరే. చాలా మంచిది, ఎందుకంటే రూరల్ పాపులేషన్ అందరికి బాగా హెల్ప్ చేస్తున్నారు డ్వాక్రా వాళ్ళందరికీ. డెఫినెట్లీ గుడ్ ఐడియా. వాట్ యూ నీడ్ ఈస్ యూ నీడ్ ఎంటైర్ ఈ గైడెన్స్ కావాలి మీకు, ఎలా చేయాలనేది గైడెన్స్ కావాలి. సో వీ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ అండ్ ప్రాబబ్లీ యూ కెన్ కమ్ అండ్ టాక్ టు అస్. ఎలా చేయాలి, ఏం చేయాలి, ఎలా వెళ్ళాలనేది మేము వీల్ ఇన్ఫార్మ్ చేయాలి. మీరు ప్లాట్ఫామ్ క్రియేట్ చేయాలి. అమ్మ మీ సామాన్ నేను కొంటానని చెప్పి దానికి. ఓకే, మీరు కోఆపరేటివ్ లాగా తయారయ్యి మీరే చేయాలండి అన్ని. వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళు ఏదో ఫుడ్ తయారు చేశారను, ఏదో అప్పుడు జంతువులు చేశారనుకోండి, దానికి మీరు లేబలింగ్ చేయాలి, మీరే చేయించాలి వాళ్ళతో. మేడం అన్నట్టుగా కూడా లాజిస్టిక్స్ యాజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ థింగ్. కానీ లాజిస్టిక్స్లో ఇండియాలో చాలా గ్రోత్ అవుతుంది. లాట్ ఆఫ్ కంపెనీస్ వస్తున్నాయి, లాట్ ఆఫ్ కొరియర్ కంపెనీస్ ట్రాన్స్పోర్ట్ చేసేటివి. మీరు బాక్స్ చేసే అక్కడ పెట్టేస్తే వాళ్ళు తీసుకొని వెళ్ళిపోయి డెలివరీ చేసే వాళ్ళు చాలా ఉన్నారు ఇప్పుడు. సో అవన్నీ మోడల్స్ మీరు కరెక్ట్ స్టడీ చేసి ఇంటిగ్రేట్ చేసి చేస్తే మాత్రం మంచి మోడల్ ఇది. అందరు అనుకునే అంటే ఈ ఐడియా చాలా మంది అనుకుంటూ ఉంటారు, కానీ ఎవరైతే చేయగలుగుతారో అక్కడ డిఫరెన్స్ ఉంటుంది. ఐ థింక్ వసరెడ్డి గారు సార్ చెప్పినట్టు ఎగ్జిక్యూషన్ ఈజ్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ ఇక్కడ. సో దిస్ పార్ట్ మీరు చూసారంటే ఐ థింక్ యూ కెన్ డెఫినెట్లీ సక్సీడ్ ఇన్ దట్ స్టోరీ. దీనివల్ల ఫైనల్గా ఎవరికి యూజ్ అంటే, ఇప్పుడు కాకినాడ కాజాలు ఉన్నాయి కదా సార్, అది అతను అమ్మలేకపోతున్నాడు. ఎవరైనా టెక్నికల్ పీపుల్ అమ్ముకుంటా ఉన్నారు, సైట్స్ ఉండి వాళ్ళు. దీని ద్వారా ఏంటంటే అసలు ఒరిజినల్ కాకినాడ కాజాని తీసుకెళ్ళి ఎండ్ యూజర్ ప్రజెంట్ చేస్తాం. అందరూ బెనిఫిట్ అవుతారు ఇక్కడ, ఎండ్ యూజర్ బెనిఫిట్ అవుతారు, వాళ్ళు బెనిఫిట్ అవుతారు. మీరు ప్లాట్ఫాము, లాజిస్టిక్స్, మార్కెటింగ్, హోల్ ఆపరేషనల్ సెటప్ చేసుకోవాలి. మీరు సైకిల్ మొత్తం సైకిల్ని దాన్ని చేసుకుంటే ఇట్స్. మీరు ఆల్రెడీ ఉందా ఇది?
సైట్ ఉంది సార్, సైట్ రన్నింగ్ లో ఉంది. మేము కొనుక్కోవచ్చా వెళ్ళి అక్కడ? కొనుక్కోవచ్చు సార్, ప్రజెంట్ తెనాలిలోనే ఉంది. ఇంకా మేము యువర్ సబ్ షాప్ ఏంటిది? ఉప దుకాణం సార్ మీది, ఉప దుకాణం. మీ సబ్ షాప్, మీ షాప్ ఇక్కడ ఉండితే మీ సబ్ షాప్ ఆన్లైన్ లో అనేది ఇప్పుడు ఒక శివరామ స్వీట్స్ ఉంది అనుకోండి కాకినాడలో, ఆ షాప్ కెన్ బి లిస్టెడ్ అండర్ ద జనరల్ వెబ్సైట్. ఓకే, ఇప్పుడు కొనుక్కోవచ్చు మీ దగ్గర షాప్ కొనుక్కోవచ్చు సార్, ఆర్డర్ ఇవ్వచ్చు. డైలీ ఆర్డర్స్ కూడా రెస్టారెంట్. అది కాదండి, ఇప్పుడు మీరు మనం తెలుగులో ఒక పదాన్ని అనుకొని దాన్ని ఇంగ్లీష్ లో ట్రాన్స్లేట్ చేసి చేయనక్కర్లేదు. యూఆర్ఎల్ కెన్ బి సంథింగ్ which is strikes to the people immediately. Your sub shop అంటే నాకు అర్థం కాదు. మీ గ్రామీణ ఫుడ్ ఏదో అంటే నాకు అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు అది కిరాణా దుకాణం కాబట్టి కిరాణా దుకాణం ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేసి దాన్ని యూరాలు పెట్టుకోనక్కర్లేదు. సో ఒక డూ సంథింగ్ విచ్ విల్ స్ట్రైక్ టు ద పీపుల్స్ మైండ్. జనాలకు అర్థమయ్యేటట్టు మీరు పేరు పెట్టాలని చెప్తున్నారు, ఎందుకంటే డాక్రా మైల్ కి సబ్ షాప్ అంటే తెలియదు. ఓకే అమ్మా, స్టార్ట్అప్ జంక్షన్ కి వచ్చే పార్టిసిపెంట్స్ నేను చెప్పేది ఏంటంటే, మీరేదో యువర్ సబ్ షాప్ అనో ఏదో ఇంగ్లీష్ పదాలు పెట్టుకుంటే సక్సెస్ అవ్వవు ప్రోడక్ట్స్. ఎంత నేటివిటీ ఉండి ఆ పదానికి వెంటనే స్ట్రైక్ అవ్వాలి కన్స్యూమర్కి అని ఇన్వెస్టర్స్ కానీ, స్ట్రైక్ అయినప్పుడే అది సక్సెస్ అవుతుంది. అర్థమైంది కదా, నేటివిటీ ఉండాలి. అందుకే తెలుగులో ఈ ప్రోగ్రామ్ చేయడానికి కారణం కూడా ఏంటంటే గ్రాస్ రూట్ లెవెల్ నేటివిటీ మంచిగా అర్థమయ్యేటట్టు మీరు చేయండి. దట్ ఈస్ అ సజెషన్ ఐ హ్యావ్. ఏదైనా సరే ఇంగ్లీష్ నేమ్స్ తీసుకుని వచ్చినంత మాత్రం అది సక్సెస్ అవుతుందని కాదు.